పటం కట్టుకుంటారో పట్టం కట్టుకుంటారో మొదటి విషయం మాత్రం మాకు వదిలేయండి అంటున్నారు బెంగళూరు సోదరీమణులు భవానీ రేవతి. ముచ్చటపడి తీసిన ఫోటోలు, పెయింటింగ్స్ ఇలా జ్ఞాపిక లేవైనా చక్కని ఫ్రేముల్లో అందజేస్తున్నారు. తండ్రి వారసత్వ విద్యను సవాలుగా స్వీకరించి విజయంతో జవాబు చెప్పారు. కార్పెంటరీ కార్యశాలను వ్యాపార ప్రపంచంగా మలుచుకున్న అపూర్వ సహోదరీమణులు భవానీ రేవతిల జైత్రయాత్ర ఈ కథనం. Currently manage my family business, Goodies Frames of Art. ప్రస్తుతం మా కుటుంబ వారసత్వ వ్యాపారమైన గుడ్డీస్ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాను. 23 ఏళ్ల క్రితం మా నాన్నగారు ప్రారంభించారు. ఆయనకి కళలన్నా ఇష్టం, యంత్రాలన్నా ఇష్టమే. ఓ పర్యాయం మా భవనం ఎదుట ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ప్రదర్శనలో ఉంచిన కార్పెంటరీ యంత్రాలను ఇష్టపడ్డారు. ఇక మా అమ్మ ఒక కళాకారిణి, నాన్నేమో ఆమె కళాకృతులకు ఫ్రేమ్ కట్టి వ్యాపారం చేయాలనుకున్నారు. అలా వ్యాపారం చిన్నగా ప్రారంభమైంది. He wanted something which is more machine intensive and art protective. కుటుంబ వ్యాపారంగా ఆరంభమైన ఫోటో ఫ్రేమ్స్ భవానీరావు రాకతో అనూహ్యంగా విస్తరించింది. తొలుత తండ్రి ఆరంభించిన ఈ వ్యాపారంలోకి రావాలని ఆమె అనుకోలేదు. కోవిడ్ మహమ్మారి విజృంభణతో ఆమె బాధ్యతలు పెరిగాయి. ఆమెకు ఫోటో ఫ్రేమ్ల తయారీ, మిషనరీతో పని అంటే క్రమంగా అభిరుచి ఏర్పడింది. పనిలో వైవిధ్యం చూపాలన్న తపన చివరికి ఇదే కెరీర్గా స్వీకరించాలి అన్న నిర్ణయానికి దారితీసింది. భవనం సిద్ధం కాగానే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలని మా వారు అనుకున్నారు. ఫోటో ఫ్రేమ్ల తయారీ అంటే ఆయనకి ఓ పిచ్చి అనుకోండి. అనుకోకుండా సంబంధిత ఎగ్జిబిషన్ చూశాం. ఇటలీ, ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఫ్రేమ్ల తాలూకు యంత్రాలను చూసి తెప్పించారు. ఎవరూ చెప్పకుండానే తనే స్వయంగా వాటి నిర్వహణ నేర్చారు. ఆయన వృత్తి వడ్రంగం. అందుకోసం ఉపయోగించే యంత్రాలంటే అవగాహన ఎక్కువ. మిషన్ స్పెషలిస్ట్. చెక్కను కట్ చేయటం నుంచి అన్ని పనులు స్వయంగా చేసేవారు. అలా ఒక కుమార్తె ముద్దు పేరు గుడ్డీస్ తో వ్యాపార సంస్థకు ఆ పేరు పెట్టారు. ఫోటో ఫ్రేమ్ల తయారీ రంగంపై ఇప్పటిదాకా మగవారి ఆధిపత్యమే కొనసాగింది. అలాంటి రంగంలోకి సాహసంతో వచ్చారు భవానీరావు. కానీ అనేక సవాళ్లను ఎదురైనా వెనకంజ వేయలేదు. హస్త కళాఖండాలు కదా, నాణ్యంగా చేసందిద్దాం అనే తపన బయలుదేరింది. ఆ తపన, నిబద్ధత ఈ రంగంలో ఆమె పాత్రను సుస్థిరం చేశాయి. కుటుంబమంతా మద్దతుగా నిలిచింది. ముందుకు సాగేందుకు ప్రోత్సాహం అందించింది. Most important thing was to preserve the art. కళను సంరక్షించటంలో ముఖ్యాంశం ఏమిటంటే దళారీల ప్రమేయం ఉండకూడదు. వారి జోక్యం లేకుండానే మనుగడ సాగించాలి. ఏళ్లు గడిచే కొద్దీ కళ కూడా వయసు మీరుతుంది. పరిరక్షించే వాతావరణం తేవాలన్న పట్టుదలతో నాన్న పనిచేశారు. ఇందులో ఉపయోగించే యంత్రాల మీద ఆయనకు ఎంతో మక్కువ. ఈ నేపథ్యంలో సాగించిన పరిశోధన, చేసిన కృషితో ఈ ఫ్రేమ్స్ వ్యాపారం ఇలా నిలిచింది. కళను పరిరక్షించే సంస్థగా పేరు వచ్చింది. Goes over and above and beyond to find ways, creative ways to preserve art. ఈ ఫోటో ఫ్రేమ్స్ వ్యాపారానికి ప్రశంసలు ఎన్నో వచ్చాయి. Goodies Frames of Art is a family-run business. మా ఫోటో ఫ్రేమ్ల వ్యాపారం ఓ కుటుంబం నిర్వహించే వ్యాపారం. మాది అభిరుచి కలిగిన కళాకారుల బృందం. ఈ ట్యాగ్ లైన్ ను చెల్లెలు తయారు చేసింది. అసలు సృజనాత్మకత మాకు నరనరానా ప్రవహిస్తోంది. నాన్న ఆరంభించిన ఈ వ్యాపారాన్ని సోదరి, నేను కలిసి నిర్వహిస్తున్నాం. నా తోడ్పాటు ఉంది. అయినా నిజాయితీగా చెప్పాలంటే చెల్లెలిదే ముఖ్య పాత్ర. బోర్డ్ రూమ్ లో ఉన్న గదిని వడ్రంగి కార్యశాలలా మార్చింది తనే. ఇందుకోసం స్వయంగా తనే అన్ని పనులు చేసింది. To a carpentry workshop setup where she kind of does things by herself. ఛాయాచిత్రాలు, మనసు What we are adding now, they are వినూత్న ఆకృతులు, ఎప్పటికప్పుడు నాణ్యతను, నవ్యతను జోడిస్తున్నాం. ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇక్కడ నాణ్యతా ప్రమాణాల తనిఖీలు అనేకం ఉన్నాయి. కొన్ని మార్కెట్ ఫ్రేమ్స్ అంటారు, కొందరు వాటికే ప్రాధాన్యమిస్తారు. కానీ ఇంతలా డిజైన్ చేయలేరు. సౌందర్యాన్ని ఇనుమడించేలా అక్కడ నాణ్యతా ప్రమాణాలు పాటించడం, నిర్ధారణ తదితరాలు ఉండవు. quality control in terms of visual aesthetics. భవానీరావు గుడ్డీ ఫ్రేమ్ ఆఫ్ ఆర్ట్ వ్యాపార సంస్థ విస్తరణను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆత్మను అద్దుకున్న ఆవిష్కరణలు కావాలి, శ్రేష్టతకు మారుపేరుగా నిలవాలని ఆమె తపన. ఆమె కథ ఒక విజయగాథ. చిన్ననాటి అభిలాష అలా ఉండిపోయింది. అభిరుచితో తండ్రి వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించారు, వృత్తిగా చేపట్టారు. ఇది మీ పని కాదు అనే చాదస్థాలను, ఛాందసాలను తుడిచివేశారు. కళాసృజనతో నవ జవసత్వాలు ఇచ్చి ఫోటో ఫ్రేమ్ల తయారీలో
వ్యాపారంలో తనదైన ముద్ర వేశారు.